గోదావరి పట్టణంలో ఈ నెల 17న కళా సమైక్య సభ్యులందరి సహకారంతో జరుగుతున్న గోదావరి కళా సంఘాల సమైక్య 37వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని గోదావరి కళా సంఘాల సమైక్య అధ్యక్షులు కనకం రమణయ్య కళాకారులకు కళాభిమానులకు కళా పోషకులకు ప్రజలకు పిలుపునిచ్చారు. వేడుకల ఆవిర్భావ కార్యక్రమానికి రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, వారి సతీమణి మనాలి ఠాకూర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక విభాగం అధికారులు, కళారంగానికి చెందిన ప్రముఖులు ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు ఆయన వెల్లడించారు. తమ అభిప్రాయాలను మీరిచ్చే సూచనలు సలహాల మీదనే కమిటీ నిర్ణయం తీసుకొని కార్యక్రమాలను నిర్వహించుకుంటుంది. కాబట్టి దీనికి దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా మీ యొక్క సంస్థ ద్వారా అన్ని కళా సంస్థలను గోదావరి కిరణలో ఉన్నటువంటి అన్ని కళా సంస్థలను కూడా ఆహ్వానించబోతున్నాం. కాబట్టి అందరూ కూడా ఏ కళా సంస్థ ఏ కళారూపాలను ప్రదర్శిస్తుంది, వీటన్ని కూడా సంబంధించినటువంటి అంశాలను అందరూ కూడా తెలియజేయాల్సిందిగా, పాల్గొనే కళాకారుల సంఖ్యను కూడా తెలియజేయాల్సిందిగా కోరుతూ ఒక్కొక్కరు మీ అభిప్రాయాలను ఈ యొక్క ఉత్సవాల గురించి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. సన్నాహక సమితి కమిటీ సమావేశానికి వచ్చినటువంటి కళాకారులందరికీ, కళామ తల్లి ముద్దు బిడ్డలందరికీ పేరు పేరున ముందుగా మీకు కళాభివందనాలు తెలియజేస్తూ, ఈ సమావేశంలో అనేక సంస్థలు 35 సంవత్సరాల క్రితం ఏర్పడిన 42 సంవత్సరాలతో ఏర్పడినటువంటి గోదావరి కళా సంఘాల సమైక్యలో ఈరోజు అనేక సంస్థలు కాలగర్భంలో కలిసినప్పటికీ 37 సంవత్సరాలుగా ఒక సంస్థను కాపాడుకోవడం అనేది చాలా గొప్ప విషయం. దాన్ని కాపాడుతున్నటువంటి రమణన్న గారికి వేదిక పక్షాల ముందుగా కృతజ్ఞతలు. ఆషామాషి విషయం కాదు. మన కుటుంబంలో చిన్నగా ఏదైనా మాట వస్తేనే మనం పక్కకి వెళ్ళిపోయి వాడేదో చూసుకొని అన్నదమ్ములమే మనం దూరం ఉంటాం. అటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సంస్థలందరినీ కూడా కళాకారులు ఏకం చేయడం కోసం కానీ, కళాకారుల గారు దాదాపు 5 మంత్రులు, బివి మోహన్ రెడ్డి గారు ఆయన కూడా మంత్రి, వీరందరూ కూడా దామోదర్ రెడ్డి గారు, బుద్ధసాని దామోదర్ రెడ్డి గారు, మాలా మల్లేశం గారు, వీరంతా కూడా అప్పుడున్నటువంటి సమయంలో కొత్తగా రంగస్థలం కళాకారుల కోసం రంగస్థలం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పశు వైద్యశాలను కూడా ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు మేమందరం కూడా ఒకే టైంలో ఈ వేదిక మీద ఉన్నటువంటి కళా సంఘాల సమైక్య పేరు పెట్టడంలో కూడా పాత్ర పోషించినటువంటి మన రేణుకుంట రాజమౌళి అన్న కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ వయసులో కూడా ఆయన ఇంకా కళా కోసం తపనపడతా ఉన్నాడు. అయితే అందరం కూర్చున్న తర్వాత మన కళాకారులందరూ కూడా మనకు అవకాశం రావాలి, కళా సంస్థ ఏర్పాటు చేస్తున్నట్టే అక్కడ ఈ గోదావరి కని ప్రాంతంలో ఒక 4-5 గుత్తాధిపత్యం ఉన్నటువంటి కళా సంఘాలు వాళ్ళే కళా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళే కళా ప్రదర్శించే వాళ్ళే ఇవ్వాలి, వేరేటోళ్ళకి అవకాశం ఇచ్చేది లేదు. ఆ వేదిక మీద ఆ వేదికను అప్పటికే వాళ్ళంతా కూడా క్యాప్చర్ చేసుకున్నారు. నేను ఎవరి పేరు చెప్పదలుచుకోలేదు. ఆ వేదిక కళా వేదిక ఏదైతే కళారంగం ఉందో కళారంగానికి సంబంధించినటువంటి ఆ వేదికను అప్పటికే వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. ఎవరు కూడా వేదికటువంటి పరిస్థితులు లేదు. ఆ దశలో మేము చూడడం కోసం మేము అందరం కూడా కళారంగము మన సంస్థకు సంబంధించి ఏదైతే మనం అందరం ఉన్నామో ఇక్కడ కళకు సంబంధించినటువంటి రంగస్థలం ఉపరైతుంది. మనం వెళ్ళామని చెప్పని వాళ్ళు మమ్మల్ని పిలవకపోయినా, వాళ్ళు మమ్మల్ని ఎవరు ఆహ్వానించకపోయినా మేమే అందరం కలిసి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ఒక ఆలోచన వచ్చింది, ఏం సంస్థ పెడదామని చెప్పంటే మనందరం అక్కడ దగ్గర పెట్టుకుంటే 40-42 సంస్థలు అక్కడికి రావడం జరిగింది. ఆ ఎదురుగా ఒక హోటల్ ఉంటుంది, టీ హోటల్ ఉంటుంది, పాత మున్సిపల్ ముందు. అక్కడ పేరు నాకు అంత ఐడియా లేదు కానీ గడంచ మంచాలు వేసి ఉన్నాయి. అంతా కూడా సాయంత్రం టైంలో వెంకరాజు అందరూ కూడా అప్పుడు ఉన్నారు. వాళ్ళకు కూడా కొంచెం తెలుసు. ఏం చేద్దామని చెప్పి అప్పటిదప్పుడే ఒక పేపర్ తీసుకొని ఎవరు వస్తే వాళ్ళు సంతకాలు పెట్టించుకొని ఏం పేరు పెడదాం అనుకున్నప్పుడు గోదావరి కళా సమైక్య ఒకటి, గోదావరి కని కళా సమైక్య ఒకటి, గోదావరి కళా సంఘాల సమైక్య అనేది ఒకటి, 3 పేర్లను సూచించడం జరిగింది. ఈ గోదావరి కళా సంఘాల సమైక్యకు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆ రోజు ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో గోల్బెల్ట్ ప్రాంతాన్ని ఒక సమైక్య శాసిస్తూ ఉంది. సింగరేణిలో ఇటు అధికారులను కానీ రాజకీయ నాయకులను కానీ లేదా ఇతరత్ర ప్రాంతాలలో పేరు చెప్పితేనే భయపడేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నడుస్తూ ఉన్నది. చివరికి ఏం పెడదాము అనుకున్న టైంలో గోదావరి కళా సంఘాల సమైక్యగా ఆ రోజు నామకరణం జరుగుతుంది. దానికి చాలామంది బయట నీరు పెట్టిన ఎవ్వరు పెట్టలేదు. దీనికి కారకులు ఒకటి బొంగులు మాత్రం 2 నేను